హాయ్ అన్న. హాయ్. బిగ్ బాస్ 9 చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా ఉంది సీజన్? ఎట్లంటే ప్యూర్ గేమ్ లాగా అనిపిస్తుంది. అంటే అడిగి పోయి ఏదో జెన్యున్గా ఉన్నట్టు కాకుండా ఎవరి ఆట వాళ్ళు ఆడుతున్నట్టు అనిపిస్తుంది. సో మరి ఉన్న వాళ్ళలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరండి? ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే నేను పెద్దగా చూడను. ఎప్పుడో చూసినప్పుడు అయితే అంటే జెన్యున్గా ఉండేటువంటి సుమన్ శెట్టి అంటే కొంచెం ఇష్టం. సుమన్ శెట్టి. ఓకే, అంటే సుమన్ శెట్టి స్టార్టింగ్లో వచ్చినప్పుడు వెళ్ళిపోతారు తొందరగానే అనుకున్నారు. బట్ ఇంతవరకు ఉండడం ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే ఆయన అంటే రేటింగ్ ఉండడం వల్లనే ఉంచిరేమో అనిపిస్తుంది. ఆయన కూడా కొన్ని టాస్కులు అవి ఇవి చేస్తుండే కాబట్టి చూడడానికి జెన్యున్గా ఉన్నట్టు అనిపిస్తుంది. పబ్లిక్ కూడా ఆయన చూడడానికి కొన్ని క్లిప్స్ వచ్చినప్పటికీ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే సైలెంట్గా ఉండే అన్ని పనులు చేసేస్తారు. అవును అవును. మొన్న ఇంతకుముందు దొంగ టాస్క్ కావచ్చు, లేకపోతే నిద్రగా క్లిప్పింగ్ కావచ్చు, 7/G బృందావనం సినిమాలో ఉన్న కామెడీ అనేది రిపీట్ అయినట్టు అనిపించింది. సో ఇమాన్యుయల్ ఆడుతున్నాడు అంటే చాలామంది ఇమాన్యుయల్ ఈ సీజన్ విన్నర్ అవుతాడని చెప్పేసి అండి. చెప్పలేము. నాకు తెలిసి అయితే డెఫినెట్గా ఈసారి సీజన్ తనుజ విన్ కాకపోవచ్చు, ఇమాన్యుయల్ విన్ కావచ్చు. డేమన్ అయినా కళ్యాణ్ అయినా వాళ్ళిద్దరిట్లో ఎవరినో విన్ చేస్తారని అయితే నేను బిగ్ బాస్ స్క్రిప్ట్లోనే ఉండొచ్చు. బహుశా వాళ్ళిద్దరిట్లో ఎవరొకరు విన్ అవుతారు అనుకుంటున్నాను. డిమాండ్ పవన్ లేదంటే పవన్ కళ్యాణ్ ఎందుకు అనుకుంటున్నారు అంటే కామన్నర్స్ అయినా? ఎందుకంటే వీళ్ళది ఎట్లుంటుంది అంటే బిగ్ బాస్ కూడా ఎప్పుడైనా కొంచెం సస్పెన్స్ అనేది వీళ్ళు మెయింటైన్ చేశారు. ఎప్పుడు కూడా ఎప్పుడు చూసినా కంటే ఆ గేమ్లో ఏంటంటే ఎగ్జైట్మెంట్ అనేది కావాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇట్లా విన్ అవుతారంటే పబ్లిక్లో ఎవరైనా చెప్తారు, వాళ్ళనే విన్ చేస్తే ఎగ్జైట్మెంట్ ఏముండదు కదా. దాని కొరకనే ఆ డేమైనో పవన్నో ఎవరినో ఒకరిని విన్నర్గా చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. కామనర్స్గా వెళ్ళి ఇంతవరకు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్, డిమాండ్ పవన్, అలాగే దివ్య. ఎలా అనిపిస్తుంది అంటే కామనర్స్ని తీసుకొని ఇంత అంటే వాళ్ళే కొంచెం టాస్కులలో కొంచెం అగ్రెసివ్గా లేకపోతే అంతో కొంత నెట్టుకొస్తున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు తనుజ కావచ్చు, లేకపోతే ఆ దివ్య యొక్క వాయిస్ కూడా కొంచెం ఇరిటేట్గా అనిపిస్తుంటుంది. అంటే వాళ్ళు ఏదో కావాలనే గొడవ పెట్టుకోవడం, లేకపోతే వాళ్ళ గేమ్ కొరకే ఆడినట్టుగా క్లియర్గా అర్థమైపోతుంది. వాళ్ళది ప్రతిదీ గేమ్ లాగానే చూస్తారు. జెన్యూనిటీ అనేది వాళ్ళ దగ్గర మిస్ అవుతుందని స్పష్టంగా అనిపిస్తుంది. వీళ్ళు అనవసర వాటికి రెస్పాండ్ కాకుండా కొంచెం వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఆర్మీ పవన్ కళ్యాణ్ ఆర్మీ వదిలేసి బిగ్ బాస్కి వచ్చాడు కదా, కరెక్టే అనిపించింది? ఎందుకండి అంటే ఇప్పుడు పవన్ అనేటైనా ఎప్పటికీ బార్డర్లు ఉండి పిల్లలకు లేకపోతే సమాజానికి దూరం ఉండి ఎప్పటికీ సేవ చేసుకుంటూనే ఉండాలనా? లేకపోతే ఈ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోని పంపించచ్చుగా 100 కోట్లు పబ్లిక్లు పైసలు తీసుకొని ఎంజాయ్ చేసే వీళ్ళని. అలాంటి వాళ్ళు వస్తే తప్పేం కాదు. మరి విన్నర్ అయ్యే ఛాన్స్ వీళ్ళిద్దరికీ ఉందంటారా? నా దృష్టిలో అయితే వాళ్ళే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా బిగ్ బాస్ అనేది సస్పెన్స్ అనేది ఉండాలి కాబట్టి తనుజ, ఇమాన్యుయల్ అనేది పబ్లిక్లు అందరి నోట్లు వినపడే మాట కాబట్టి వాళ్ళని విన్నర్గా ప్రకటించే అవకాశం అయితే ఉండదని నా ఒపీనియన్. నీకే కదా డిసైడ్ చేసేది ఎవరు విన్నర్. అంటే నువ్వు ఎప్పుడైనా చూసిన విన్నర్స్ ఎప్పుడైనా సస్పెన్స్ ఉంటుంది. ఫలానా వ్యక్తి విన్నర్ అవుతారు అన్నప్పుడు ఏ సీజన్లో కూడా కాలేదు. ఈసారి కూడా అంతే ఉంటుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది? దివ్య ఉందా ఎలిమినేషన్లో? దివ్య అవుతుంది అనుకుంటున్నాను. అంటే కొంచెం ఆమె ఇరిటేషన్గా అంటే ప్రతిదానికి సంబంధం లేని విషయాలలో, లేకపోతే గేమ్ కొరకు ఆడాలని సంబంధం లేని మాటలు మాట్లాడడం, లేకపోతే ఇలాంటివి చేయడం వల్ల కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది పబ్లిక్. మేబీ ఆమె కావచ్చు. మీ దృష్టిలో టాప్ 5లో ఎవరెవరు ఉంటారు? 1 to 5. 1 to 5 1 to 5 ఏం చెప్పలేను, కానీ టాప్ 5 అయితే చెప్పగలుగుతా. డిమాండ్, పవన్ కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి కూడా ఉండొచ్చు. రీతు చౌదరి ఉంటుంది, 100% ఉంటుంది. అంటే కొంచెం గ్లామర్ ఉండాలి కాబట్టి రీతు చౌదరి కూడా టాప్ 5లో ఖచ్చితంగా ఉంటుంది. ఈ సీజన్ లవ్ ట్రాక్ ఎవరిది బాగుంది? ఎవరిది వాళ్ళే. లవ్ ట్రాక్ లెక్క లేదు అది గేమ్ కొరకు. లేకపోతే ఈసారి అంటే ప్రతి సీజన్లో ఒక లవ్ ట్రాక్ అనేది ఉండే. ఇంతకుముందు రాహుల్ సిబ్లిగాంచి ఇంకో లేడీది ఉండే, తర్వాత వేరే వాళ్ళది ఉండే. ఈసారి అట్లా లవ్ ట్రాక్ లెక్క లేదు. అది ఏదో గేమ్ కొరకు మీరు పోయి లోపల లవ్ చేసుకోండి అని చెప్తే వాళ్ళు యాక్టింగ్ చేసినట్టు ఉన్నాయి.